హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎవరైతే క్రాఫ్ట్స్ చేయాలని హోప్ వచ్చిందో వాళ్ళ కోసం ఇప్పుడు ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ పేపర్స్ అనమాట. ఇవైతే యూస్ఫుల్గానే ఉంటాయి మనకి, గ్రీటింగ్స్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బుక్. ఈ బుక్ అనేది మనం ఏమైనా క్రాఫ్ట్ చేయాలి అనుకుంటే దీంట్లో రాసుకొని చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను అలాగే చేస్తాను. నెక్స్ట్ ఈ గ్లిటర్ పేపర్స్ మనకి స్టేషనరీ షాప్స్లో అవైలబుల్గా వస్తాయి. సో ఇవి ఎలా ఉంటాయంటే మనకి స్టిక్ అక్కడ చూడండి, నేను పట్టుకుంటున్నాను కదా, అక్కడ గ్లూ అనేది ఉంటుంది అనమాట. సో మనము డిజైనర్గా ఫ్లవర్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. నా దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ A4 షీట్స్ బండిల్ మనకి ఈజీగా దొరికేస్తుంది ఎక్కడైనా. క్రాఫ్ట్స్ మీకు బండిల్ అని తీసుకోవచ్చు, లేదంటే సింగిల్గా అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, నేను A4 షీట్స్ ఇలా చేశాను. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్లో ఎవరైతే చూడకపోతే వాళ్ళు వెళ్ళి చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పేపర్స్ ఏమేమి కావాలో అన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ టూల్స్, ఇవైతే చాలా ఇంపార్టెంట్. పెన్సిల్, ఎరేజర్, స్కేల్, షార్ప్నర్, ఇవి మెయిన్గా ఉండాలి మనకి మెజర్మెంట్స్కి అయితే, అస్సలు మిస్ కాకూడదు ఇవి. నెక్స్ట్ ఈ డామ్ స్కెచెస్ అనమాట. ఇవి మనకి క్రాఫ్ట్స్ ఎవరైతే ఫాస్ట్ ఎప్పుడు చేయలేదు, మేము ఇప్పుడే చేస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఇవి యూజ్ అనమాట. అప్పుడే పెద్ద స్కెచెస్ అవసరం లేదు. ఫస్ట్ దీంతో చేసామంటే మనకి ఈజీగా వస్తాయి. ఇవి డామ్స్ వాటర్ కలర్స్ అనమాట. నెక్స్ట్ నేను ఎప్పుడు యూజ్ చేసేది క్యామ్లిన్ మార్కర్ అనమాట. చాలా బాగా రాస్తుంది. బ్లాక్ మార్కర్ అనమాట. 10 రూపీస్ పడుతుంది మనకి. స్టేషనరీ షాప్స్లో అవైలబిలిటీగా ఉంటుంది, మీరు కూడా తీసుకోవచ్చు ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు అదెసివ్ చూస్తాం. నెక్స్ట్ ఇదేంటంటే గ్లూ స్టిక్ అనమాట. మనకి గ్లూ స్టిక్ నేను ఇలా చేశాను స్టిక్కర్స్ అంటించి. నెక్స్ట్ ఈ స్టాప్లర్ అనేది మనకి ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనుకుంటున్నా. సో మనకి స్టాప్లర్ విత్ పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు అదెసివ్ టేప్స్ చూద్దాము. అవైలబిలిటీగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండడానికి అయితే చూస్తున్నాను. డబుల్ సైడెడ్ టేప్ అండ్ ఇవి గ్లిటరింగ్ టేప్స్ అంటారు మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇవి మాస్కింగ్ టేప్ అనమాట. సో సెల్లో టేప్ కూడా యూజ్ అవుతుంది. ఈ సెల్లో టేప్ అనేది కరెక్ట్గా నేను వీడియో చేసేటప్పటికే లేదు, సో అది అనేది లేదు. నెక్స్ట్ నేను యూజ్ చేసేది వైట్ గ్లూ. ఈ వైట్ గ్లూ అనేది చాలా బెస్ట్ అనమాట, చాలా గట్టిగా అంటుకుంటుంది. అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. ఫెవికాల్ అనమాట. రీసెంట్గానే వచ్చింది కదా మనకి, చాలా బాగుందన్నమాట. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది 10 రూపీస్ కూడా మనకి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఇవేంటి మనకి టూల్స్ అనమాట. సిజర్స్, ఇంకా పేపర్ కటింగ్. ఇదేంటో తెలుసా, కర్వ్ స్కేల్ అనమాట. సో ఈ కర్వ్ స్కేల్ మనకి డిజైనర్గా ఏమైనా పేపర్స్ కావాలంటే ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇది నార్మల్ సిజర్ అనమాట. చాలా ఇవి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి ఉండాలి. కర్వ్ స్కేల్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నేను చూపించే సిజర్ అండ్ పేపర్ కటర్ అనేవి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు పేపర్ కటర్ నట్రాజ్ చూపించాను, ఇది వేరే వాళ్ళ కంపెనీ. నెక్స్ట్ ఇది ఏంటంటే సింబల్ స్కేల్స్ అనమాట. ఇవి ఇది కొన్ని చాలా ఇయర్స్ అవుతుంది అనమాట. మనకి ఇవి 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుందన్నమాట. ఇవి దీనికి షేప్స్తో మనకి చాలా ఈజీ అవుతుంది. ఏమైనా పంచింగ్ మిషన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ నాకైతే రీసెంట్ టైమ్స్లో చాలా యూజ్ అనిపించింది కాబట్టి చూపిస్తున్నాను అనమాట. దీని అంత యూజ్ అనేది చాలా ఉందన్నమాట. మనం దీంతో గ్రీటింగ్స్కి అట్రాక్ట్ చేయడానికి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటో తెలుసా, స్టిక్కీ నోట్స్. ఈ స్టిక్కీ నోట్స్తో మనకు ఒక ట్రిక్ అనేది చెప్తున్నాను. ఏంటంటే మనము చదువుకునేటప్పుడు మనము చదివేది గుర్తుండాలి అనుకుంటే ఈ స్టిక్కీ నోట్స్ మీద మనం టాపిక్ రాసుకొని మనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటామో సో ఆ ప్లేస్లో అంటించుకుంటే మనం అక్కడ ఎక్కువగా తిరుగుతాం కాబట్టి సో మనము వెళ్ళేటప్పుడు అవి చదువుకుంటే మనకి మైండ్లో పర్మనెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ స్టిక్కీ నోట్స్తో చాలా క్రాఫ్ట్స్ చేయొచ్చు, మిస్ అవ్వకండి. నెక్స్ట్ కావాల్సింది మనకి ఇగోండి పెన్సిల్. నాకు పెన్సిల్ చూపించాను కదా, సో ఏది యూజ్ చేసినా పర్లేదు. మనకి వైట్ గ్లిటర్ అని ఉంటుంది, దాని బదులు మీరు ఈ ఒక ఏమంటారంటే వైట్నర్. సో ఈ వైట్నర్ యూజ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇప్పుడు చూపించేవి రిబ్బన్స్ అనమాట. నా దగ్గర సేమ్ కలర్ ఉన్నాయి. ఈ రిబ్బన్స్ అనేవి మనకి బోస్ ఉంటాయి కదా, సో బోస్ చేయడానికి, మన గ్రీటింగ్ చేసేటప్పుడు దాన్ని చేయడానికి, గిఫ్ట్ ర్యాపింగ్స్కి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇవి మీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇవైతే యూజ్ అవుతూనే ఉంటాయి నాకు ఇప్పుడు వరకు. సో ఒకటైతే అయిపోతుంది. నెక్స్ట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నా వీడియోస్లో మీరు స్టిక్కర్స్ ఒక వీడియో పంపించాను, చూస్తూ ఉంటారు. నెక్స్ట్ దీన్ని మనం స్టోన్ స్టిక్కర్స్ అంటారు కదా. ఈ స్టోన్ స్టిక్కర్స్ అనేవి
బయట 25 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే నేను కట్ చేశాను కానీ అంత రాదు, ఇంకా పెద్దదే వస్తుంది. నేను నా దగ్గర స్టార్ షేప్ అండ్ స్టోన్ షేప్ ఉంది. ఇవి మనకి మీషోలో కొన్న స్టిక్కర్స్. ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో పెట్టాను, చూడండి కావాలంటే. ఇవైతే మనకి అంత యూజ్ లేదు మీకు అప్పుడప్పుడే. మొత్తం క్రాఫ్ట్ మీరు ప్రోగా వచ్చాము, బాగా చేస్తున్నాము అన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. సో నేను ఇలా సపరేట్గా కొన్ని పౌచెస్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకుంటున్నాను అన్నీ. నెక్స్ట్ ఇందాక మీకు పేపర్స్ ఎన్ని ఉంటాయి చూపించా, కలర్ పేపర్స్ అని చెప్పి. నెక్స్ట్ ఇవి గిఫ్ట్ ర్యాపర్స్ అనమాట, డీమార్ట్లో కొన్నాను నేను. ఇవి మనకి 5 ర్యాపర్స్ 50 రూపీస్ పడింది, నాకు వర్తి అనిపించి కొన్నాను. ఇవి గిఫ్ట్ ర్యాపర్స్కే కాదు, మనం ఆర్గనైజర్స్ కానీ సంథింగ్ స్పెషల్గా ఏమైనా చేసేటప్పుడు ఇవి యూజ్ చేసామంటే మన క్రాఫ్ట్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి అక్రిలిక్ కలర్స్ అంటే పెయింటింగ్స్ అనమాట. సో ఇవి మీకు యూజ్ అవుతాయి అప్పుడప్పుడే కాదు, మీరు ఇంకా నేర్చుకుంటున్నాము, అండ్ బాగా నేర్చుకుంటున్నాము అనేటప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. నెక్స్ట్ దీనికి బ్రషెస్ కూడా, పెయింట్ బ్రషెస్ కూడా మనకు బయట దొరికేస్తూ ఉంటాయి కదా ఈజీగా. ఇలా నేను మొత్తం అన్ని ఇలా స్టోర్ చేసుకొని అయితే ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇష్టం, సో అందుకే ఉంచుకుంటాను. ఇలా అక్రిలిక్ కలర్స్ అనేవి ఉంటాయి మనకి బయట, లైక్ 25 రూపీస్కి ఇలా కలర్స్ అనేవి వస్తాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇది క్రాఫ్ట్లో ఒక పార్ట్ లేదో తెలియదు కానీ నేను ఒక క్రాఫ్ట్గానే భావిస్తాను దీన్ని. అవే బ్యాంగిల్స్ చేయడం అనమాట. బ్యాంగిల్స్ చేయడం నాకు ఒక హాబీ లాగా అయిపోయింది, చాలా నాకు ఇష్టం అనమాట చేయడం. ఇలా నేను మీషోలో అన్బాక్స్ చేయడం కూడా వీడియో పెట్టాను, చూడలేకపోతే చూడండి వెళ్ళి. అవి థ్రెడ్స్ అనమాట. నెక్స్ట్ ఇవి కుందన్ స్టోన్స్ అనమాట. ఈ కుందన్ స్టోన్స్ అనేవి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్కి స్టోన్స్ అంటిస్తాం కదా, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటించిన తర్వాత అలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దానికి కావాల్సిన టూల్స్ క్యామ్లిన్ వైట్ గ్లూ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ B7000 గ్లూని చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది మనకి మీషోలో 80 రూపీస్ 90 రూపీస్కి వచ్చేస్తుంది ఒకటి. నెక్స్ట్ దానికి కావాల్సిన సిజర్. ఫ్యాబ్రిక్ గ్లూ మీకు తెలిసిందే కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మోస్ట్ ఆఫ్గా నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ మీకు చూడండి, లైక్ మనము ఆన్లైన్స్లో కానీ వీడియోస్లో కానీ చూస్తుంటాం కదా, స్టిక్ పెన్ అని చెప్పేసి మనకి స్టోన్స్ అంటించడానికి యూజ్ చేస్తారు కదా, దానికన్నా ఈ ట్రిక్ బాగుంటుంది. మనము ఈ B7000 గ్లూ ఉంటుంది కదా, దానికి క్యాప్ ఇస్తారు, దాంతో అయితే చేయొచ్చు. సో ఇదే అనమాట. మీకు ఖచ్చితంగా వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది వీడియో ఖచ్చితంగా మీ యొక్క లైక్ వీడియోస్లో సేవ్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.